హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు: చింతపండు వాటర్లో నానబెట్టుకోండి 1 కప్పు, చిన్న నిమ్మకాయ సైజు అంతా లేదా పెద్ద నిమ్మకాయ సైజు అంతా రైస్ కొద్దిగా తీసుకోండి, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు కొద్దిగా తీసుకోండి, మినపప్పు 1 స్పూన్ తీసుకోండి, పల్లీలు 2 స్పూన్లు తీసుకోండి, కొద్దిగా పసుపు, కరివేపాకు కొద్దిగా తీసుకోండి, పచ్చిమిర్చి ఒక 5 తీసుకోండి, ఎండుమిర్చి 2 తీసుకోండి, ఉప్పు రుచికి సరిపడా, ఆయిల్ మనకి 3 స్పూన్లు తీసుకోండి. ముందుగా మనం చింతపండుని వాటర్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు దగ్గరగా ఇలా గుజ్జులాగా అయ్యేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. నెక్స్ట్ మనం ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనకి పేస్ట్లా తయారవుతుంది. ఇప్పుడు మనం కళాయిలో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా మినపప్పు, దీంట్లోనే కొద్దిగా పల్లీలు, శనగపప్పు, కొద్దిగా ఎండుమిర్చి ఇవన్నీ కూడా దూరగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకోండి. ఇందులో ఉప్పు, పసుపు కొద్దిగా వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం రైస్లో వేడి అన్నంలో కొద్దిగా చింతపండు, మనం ఉడికించుకున్న చింతపండు, ఉప్పు వేసి ఈ రైస్లో మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనం ఈ చింతపండు, ఉప్పు కలుపుకున్న రైస్ని ఈ పులిహోర పోపులో వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఇది చింతపండు పులిహోర మనకి రెడీ అయినట్టే. దీంట్లో మనం కరివేపాకు కూడా కొద్దిగా వేసుకుందాము. ఈ చింతపండు అంతా కూడా మనకి కలిసేలాగా కలుపుకోండి. కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనకి దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.